సామెతలు 13:24 బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. కుమారుని ప్రేమించువాడు తనని శిక్షించును. ఒక తల్లిదండ్రులు అంటే, ఇప్పుడు నేను తల్లి అయ్యాను కాబట్టి నాకు తెలుసు, బిడ్డ ఏది చేసినా ఒప్పుకునే తల్లిదండ్రులు ఉంటారండి, ఉన్నారేమో. ఒకవేళ మీరు అట్లున్నారేమో, పర్లేదులే, ఏం కాదులే నేర్చుకుంటాడులే అని అన్నాం అనుకోండి, అది పెద్దగా అయిన తర్వాత కూడా అది అలవాటే అయిపోతుంది. పెద్దగా అయిన తర్వాత కూడా ఇంకా మార్చలేము. అందుకనే ఒక తండ్రి లేకపోతే ఒక తల్లి ఎవరైతే తన బిడ్డని ప్రేమిస్తారో వారిని శిక్షిస్తాడంట. నిజంగా మీరు తల్లిదండ్రులైన వారు మీ బిడ్డని శిక్షిస్తున్నారా? అంటే ఇప్పుడు ఎదిగిన తర్వాత 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత శిక్షిస్తా అంటే కుదరదండి. ఒకవేళ ఇప్పుడిప్పుడే మీరు తల్లిదండ్రులు అయి ఉంటే, చిన్న బిడ్డలు కలిగి ఉంటే, బాలు నడవలసిన త్రోవలో వాడిని నడిపించుము. అప్పుడు వాడు పెద్ద అయిన తర్వాత దాని నుండి తొలగిపోవడానికి వాక్యం సెలవిస్తుంది కదా. మీరు మీ బిడ్డల్ని ప్రేమిస్తున్నట్లయితే తప్పకుండా నిజంగా ప్రేమించే తల్లిదండ్రులు అంటే, ఒకవేళ బయట ఈ బిడ్డ బయట లోకంలో బ్రతకాలంటే ఇది ఆ బిడ్డ నుంచి తీసివేయాలి. ఈ మూర్ఖ స్వభావం తీసివేయాలి, ఈ తిరుగుబాటుతనం తీసివేయాలి, ఆ బిడ్డని శిక్షించాలి అని ఇటువంటి తలంపులతోటి తల్లిదండ్రులు శిక్షిస్తుంటారు. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాను. మనం శిక్ష అనుకుంటాం, అది ఆ ప్రూనింగ్, ఆ కట్ చేయడం, ఆ కత్తిరించబట్టము శిక్ష అనుకుంటాము. అయ్యో నేనేం తప్పు చేస్తాను, నేను బాగానే ఉన్నా కదా, నేను దేవునిలోనే ఉన్నా కదా, నేను అన్నీ చక్కగానే చేస్తున్నా కదా అంటే, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ దగ్గర నుండి అవన్నీ తీసివేస్తున్నా. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు ఇప్పుడు అర్థం కాదు. ఈ కన్ఫ్యూజన్లో, ఈ డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహంలో, ఈ డిస్కరేజ్మెంట్లో నీకు అర్థం కాదు. కానీ ఒక సమయం వస్తుంది, నువ్వే సంతోషపడతావు, నువ్వే ఆనందిస్తావు, నువ్వే దేవుని స్తుతిస్తావు. దేవా, రోజు నా దగ్గర నుండి అది తీసివేస్తావు కదా, నీకు కోట్లాది మంది. ఎంతమంది మీరు అది చెప్పగలుగుతారండి? ఈరోజు గతంలో మీరు ఎన్నో ఆశించవచ్చు, కానీ ఆశించింది ఒకటి, జరిగింది ఒకటి. కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, కొన్ని రోజులు గడిచిన తర్వాత, దేవునికి ఇంకా దగ్గరగా జీవించే ఈ సమయంలో చెప్పగలుగుతారా, దేవా నీకు వందనాలయ్యా, అది ఆ వ్యక్తిని నా దగ్గర నుంచి దూరం చేస్తా, లేకపోతే దేవా నీకు వందనాలయ్యా ఆ కార్యాన్ని జరిగించలేదు, లేకపోతే ఆ ఉద్యోగం ఇవ్వలేదు, లేకపోతే అది చెయ్యలేదు, నీకు వందనాలయ్యా అని చెప్పగలిగిన జీవితం ఉందా? అంటే దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. మెచ్యూర్ అవుతా ఉంటామంట దేవుల్లో ఉంటే. దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. అంటే నీకు శిక్షలాగా అనిపించవచ్చు, నీకు అది కఠినంగా ఉండొచ్చు, నీకు అది నొప్పిగా ఉండొచ్చు, బట్ గాడ్ ఈస్ సేయింగ్, బికాజ్ ఐ లవ్ యూ, ఐఎమ్ టేకింగ్ ఇట్ ఆఫ్. బికాజ్ ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను అవన్నీ తీసివేస్తున్నాను ఈ జీవితంలో. నువ్వు ఇంకా గొప్ప స్థాయికి చేరాలని, నువ్వు ఇంకా గొప్ప స్థితికి చేరాలని దేవుడు ఈ ఎదుగుదలని అనుమతిస్తున్నాడండి. మనం అనుకోవచ్చు అది కట్టింగ్, కానీ అది ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. ఒక వ్యవసాయకుడిని అడిగితే అది కట్ చేస్తే కానీ అది ఇంకా ఎదగదు, ఇంకా వర్ధిల్లదు, ఇంకా విస్తరించదు కదా. అదేవిధంగా మనలో ఉన్న పనికిరాని తీగలు అవి తీసివేస్తే కానీ మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్కి వెళ్ళలేము, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్కి వెళ్ళలేము. ఇంత మటుకు చాలు దేవా అని అంటే, దేవుడు, గాడ్ డస్ నాట్ ఇంటెండ్ us టు స్టే స్మాల్, టు స్టే అట్ ద బాటమ్. మనం ఎప్పుడు అడుగంటిపోయిన స్థితిలో, చివరి ఇంకా తృణీకరింపబడిన స్థితిలో, ఎందుకు పనికిరాని కొంచెం ఫలిస్తే చాలు, కొంచెం ఉంటే చాలు అని అనే జీవితంలో దేవుడు మనల్ని ఉండాలని ఆశపడట్లేదండి. ఎప్పుడు వర్ధిల్లే జీవితం. అందుకనే మనకి కష్టాలు, పోరాటాలు ఇవన్నీ ఎందుకంటే దేవుడు అవన్నీ కట్ చేస్తున్నాడు, దేవుడు అవన్నీ కత్తరిస్తున్నాడు. ఆ కత్తరించడమే మనకు పోరాటంలో ఉంటుంది. ఆ తీసివేయడమే, ఆ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అవే ఇస్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు డైజెస్ట్. అది మీ డబ్బు కావచ్చు, అది మీ ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఆరోగ్యం కూడా పనికిరాని తీగన అనొచ్చు ఏమో. కానీ ఆ సమయంలో దేవుని పైన ఆధారపడతారేమో అని, ఆ సమయంలో దేవుని పైన ఆశ కలిగి ఉంటారేమో అని, ఆ సమయంలో దేవునికి దగ్గరగా చేర్చబడతారేమో అనే ఆశతోటి దేవుడు కొన్నిసార్లు అటువంటివి అనుమతిస్తాడంట. అదే ఇందాక చెప్పిన రీతిగా అన్నీ మంచిగా ఉంటే, అన్నీ బాగా జరిగితే మనం ఎప్పుడు దేవుని పైన ఆధారపడం కదండి. దేవుని పైన ఆధారపడాలంటే కొన్ని రేపుతాడు దేవుడు, కొన్ని చెదరగొడతాడు, కొన్ని తీసివేస్తాడు, కొన్ని కత్తరిస్తాడు. సో అదేవిధంగా మనమందరం ఒక స్థితి,
ఒక స్థితితోటి సంతోషపడతాం. ఒక దట్ మీడియాకర్ లైఫ్, ఏదంటే మామూలుగా ఉంటే చాలే, మామూలుగా జీవిస్తే చాలే అని అనుకుంటాం. కానీ గాడ్ వాంట్స్ టు రిమైండ్ యూ అగైన్, బహుగా ఫలించాలని ఆశపడుతున్నాడు, బహుగా దీవించబడాలని ఆశపడుతున్నాడు. ఎక్కడైనా ఫలం ఉండాలంటే, ఒక ఫలము పుట్టాలంటే, ఒక ఫలము రావాలంటే దానికి కావాల్సింది ఒక రిలేషన్షిప్, ఒక సంబంధం. గమనించండి, భార్యాభర్తలు ఏకమవుతూనే కదా ఒక బిడ్డ పుడుతుంది, అంతే కదండి. ఇప్పుడు ఒక భార్య ఒక భర్త వాళ్ళ వివాహం అయిన తర్వాతనే బిడ్డలు పుడతారు కదా. అదే విధంగా వాళ్ళు ఎప్పుడైతే ఏక శరీరం అవుతారో అప్పుడే ఫలము వస్తుంది, అంటే గర్భఫలం వస్తుంది. అదే విధంగా ఒక పండు, ఒక చెట్లో పండు రావాలంటే దానికి కొమ్మలు, వేర్లు అవన్నీ సంబంధం కలిగి ఉంటేనే పండు వస్తుంది. అదేవిధంగా మనం కూడా ఫలం పొందాలంటే మనం దేవునితోటి సంబంధం కలిగి ఉంటేనే కానీ మనము ఫలించలేము. గాడ్ వాంట్స్ రిలేషన్షిప్, సంబంధం, సహవాసం, సంభాషణ, ఆయనతో ఎప్పుడు కనెక్టెడ్గా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం అంతా చూసినట్లయితే ఇట్స్ ఆల్ అబౌట్ స్టేయింగ్ కనెక్టెడ్ విత్ గాడ్. ఇట్స్ ఆల్ అబౌట్ స్టేయింగ్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవునితో దగ్గరగా అంటబడి ఆయనలో చెక్కబడిన వారుగా ఉంటే వీ విల్ ఫ్లరిష్, అంటే మనలో ఫలం పుడుతుంది. ఫలం ఇప్పుడే చెప్పిన రీతిగా ఒక సంబంధం, దేవునితోటి సంబంధం ఉంటే తప్ప మనం ఈ జీవితంలో ఫలించలేమండి. అది ఏ విధంగానైనా, అది ఆత్మీయ రీతిగా అయినా శారీరక రీతి అయినా కానీ ఏ విధంగా అయినా ఫలించాలంటే మనం దేవునిలో ఉంటే తప్ప మనం ఫలించలేము. ఫలము దేవుడు ఒక్కడు ఇచ్చేది కాదు. ఫలం అనేది ఆయన ఒక కొమ్మలాగా, ఆయన ఒక ద్రాక్షవల్లిలాగా, ఆయన ఒక చెట్టులాగా ఉన్నాడు. కానీ కొమ్మగా మనం ఆయనతో ఉంటే, ఆయనతోటి సంబంధం, ఆయనతోటి కనెక్టెడ్, ఆయనతోటి అటాచ్ అయి ఉంటేనే కానీ అది ఫలించదు కదా. అందుకని దేవుడు అంటున్నాడు, నేను ఒక్కడనే ఉండి నేను ఫలించలేను, కానీ నువ్వు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది, నువ్వు చేయాల్సినది కూడా ఉంది. ఏంటిది అది? మనం చేయాల్సిన బాధ్యత ఏంటిదంటే ఆయనతోటి కనెక్టెడ్. వీ హ్యావ్ టు స్టే కనెక్టెడ్ విత్ హిమ్.